రే అన్నయ్య లేరా. సమ్మర్ హాలిడేస్లో కూడా పడుకోనివరా నన్ను. సమ్మర్ హాలిడేస్ అంటే ఇంత మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవాలా? రా వచ్చి మాకు వంటలో హెల్ప్ చేయి. వంట ఫుడ్ విషయంలో మనం చేస్తే ఏమవుతుందో తెలుసు కదా, రిస్క్ చేయొద్దు, నువ్వు చూసుకో. బా నీ ఏడుపు నా ఏడు, నేను వెళ్తున్నా. 2 hours later. 12 అప్పుడే లేపేశారేంటి? మహానుభావుడు. రే డిన్నర్ టైంలో పడుకున్నావేంట్రా? సరే చలేసి చచ్చిపోతుంటే ఏ టైం అయితే అంటే అదేంటి అన్నం తిన్నాక రావా? ఈ చలి తగ్గేదాకా దుప్పటి దాటి కూడా బయటికి రాను. అన్నం తిన్నా మర్చిపో, నువ్వు వెళ్ళు. వీడో విడిపోయిచ్చాం. సమ్మర్ ఏమో కానీ చిరాకు ఉంది, మాటికి స్నానం చేయబుద్ధి అవుతుంది. సరే ఒకసారి స్నానం చేసేసి వద్దాం, ఫ్రెష్గా ఉంటుంది. బా భలే ఫ్రెష్గా ఉంది ఇప్పుడు, కాసేపు టైంపాస్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటి మండి చిరాకుగా ఉంది. మా నేను స్నానానికి వెళ్తున్నా. గంట అయినా అవ్వలేదు కదరా చేసి, ఎన్నిసార్లు చేస్తావు? ఎన్నిసార్లు చేస్తే ఏంటి మా, సమ్మరే కదా హాయిగా ఉంటుంది. ఏంటి ప్రాబ్లం ఏంటి? నీ ఏడుపేదు, నువ్వు ఏడు. ఎందుకు అడిగావు మరి? స్నానం చేసేయాలి. స్నానం చేయాలి. వీడి చాదస్తం కాదుగా నీళ్ళంతా అవగొడుతున్నాడు. అరే మంచి సినిమా చూస్తే అడ్డొస్తావేంటి మా? పొద్దున్న స్నానం లేదేం లేదు, వెళ్ళి స్నానం చేయి. వింటర్లో కూడా స్నానం చేస్తారా? వెళ్ళ. ఏంటో ఏంటి నీళ్ళు, ఈ నీళ్ళతో చేస్తే అయిపోతాకనే వచ్చిపోవడం ఖాయం. గీజర్ వేసుకుని 1 గంట తర్వాత వచ్చి స్నానం చేస్తారు. చెప్పురా. అరే నువ్వే చెప్పచ్చు కదా. ప్రతిరోజు నేనే చెప్పు, ఈసారి నువ్వు చెప్పు. అందులో కొత్త చెప్పురా ప్లీజ్. ఒరే కిట్టు, పక్క షాప్కి వెళ్ళి పాలు తీసుకురా. నేను పాలు తీసుకురానికి వెళ్ళట్లే. ఏం రోగం? ఈ ఎడ్ల బండి అసలు స్టార్ట్ కూడా అవ్వట్లేదు. తిక్కు కొట్టి తిక్కలు పట్టేసాను. సర్లే నడు లోపలికి. మా నా షర్ట్ తడిసింది మా. అయితే ఏం చేయమంటావు? నోబెల్ ప్రైజ్ ఇవ్వనా? వెళ్ళి ఆరేసుకో వెళ్ళు.
ఏరా షర్ట్ ఆరేసుకోవడానికి పెడతా అన్నావు వచ్చేసావు. మన దగ్గర సమ్మర్ ఎలా ఉందో తెలుసుగా. ఇప్పుడు వెళ్ళి బట్టలు ఆరేసి వచ్చి కూర్చోక్కర్లే. మనం అలా ఎండలోకి అలా వెళ్ళి వస్తే ఆరిపోతుంది. నిజమే. ఏరా దేవదాస్లాగా ఏమిటది పొద్దుటి నుంచి దుప్పట్లో కూర్చున్నావు? వారం రోజుల నుంచి బట్టలు ఉతకడానికి వేస్తున్నా. ఒక్కటంటే ఒక్కటి తిరిగి రాలే. ఏం చేయమంటావు? ఏం చేయను మరి, చలికాలం ఆరట్లేదు బట్టలు. అందుకే గెటప్ మరి. అవును, ఇవన్నీ చూపించంగానే ఫుడ్లో డిఫరెన్సెస్ చూపించామా? ఫుడ్లో డిఫరెన్స్లు ఏమున్నాయి? సమ్మర్లో చల్లగా ఐస్ క్రీమ్లు, వింటర్లో వేడిగా పకోడీలు. ఇవి చాలుగా లైఫ్కి. కరెక్టే.